సో రీసెంట్గా టీసీఎస్ CEO ఎన్ చంద్రశేఖర్ గారు ఒక షాకింగ్ ఇండస్ట్రీ న్యూస్ అయితే చెప్పారండి. ఏంటంటే అది సో ఈ హ్యూమన్స్తో పాటు ఏజెంట్స్ కూడా కలిసి పనిచేస్తాయి. నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా హ్యూమన్స్ ప్లస్ ఏజెంట్స్తోనే ఈ మోడల్లోనే వర్క్ అవుతుంది అనేది అయితే ఒక షాకింగ్ ఇండస్ట్రీ చేశారు. అండ్ అదేవిధంగా సో ఎంతమంది అయితే హ్యూమన్స్ వర్క్ చేస్తున్నారో ఐటీ ఇండస్ట్రీలో దానికి ఈక్వల్గా ఏజెంట్స్ కూడా వర్క్ చేస్తాయి, కలిసి పనిచేస్తాయి అని అయితే చెప్పారండి. ఈ స్టేట్మెంట్స్ అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కొంత షాకింగ్ గురి చేసింది. మరి ఏజెంట్స్ అంటే ఏంటనేది నేను సింపుల్గా చెప్తాను. సో జనరల్గా మనం ChatGPT దేనికి చేస్తాము, ఏదైనా మనం ఇన్పుట్ ఇస్తే అది అవుట్పుట్ ఇస్తుంది, జస్ట్ కన్వర్జేషన్ పర్పస్. అంటే మన మీద డిపెండ్ అయి ఉంటుంది, మన ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంటుంది ChatGPT. బట్ ఈ ఏజెంట్స్ అనేది ఏంటంటే మనం ఏదైతే ఒక రిక్వెస్ట్ చేసామో, ఒక టాస్క్ ఇచ్చామో, అది మల్టిపుల్ టూల్స్ ఆర్ అప్లికేషన్స్ యూజ్ చేసి మనం అడిగిన రిక్వెస్ట్ని స్టెప్ బై స్టెప్గా కంప్లీట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే హెచ్ఆర్ ఏజెంట్ అనుకోండి. హెచ్ఆర్స్ ఏం చేస్తుంటారు, రెజ్యూమ్స్ స్క్రీన్ చేయాలి, స్కిల్స్ మ్యాచ్ అయినాయో లేదో చెక్ చేయాలి, అండ్ షార్ట్ లిస్ట్ చేయాలి, అండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయటం, అండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ పంపటం. ఇవన్నీ కూడా ఒక ఏజెంట్ చేయగలదు. డిఫరెన్స్ అయితే మీకు అండర్స్టాండింగ్ అనుకుంటున్నా. ఏజెంట్స్ ఏం చేయగలరు. అదే మనకి సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే అదే కోడ్ రాయగలదు, అండ్ డీబగ్ చేయగలదు, టెస్టింగ్ చేయగలదు, అండ్ డాక్యుమెంటేషన్ కూడా ప్రిపేర్ చేయగలదు. సో ఈ విధంగా ఏజెంట్ అనేది తక్కువ టైంలోనే ఎక్కువ వర్క్ని అయితే ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అండ్ ఎక్కువ బెనిఫిట్స్ మనకి వస్తాయన్నమాట. సో ఈ టీసీఎస్ CEO కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు మేము చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వచ్చే ప్రాఫిట్స్ అన్నీ కూడా ఏజెంట్స్ అనేది పార్ట్గా ఉండబోతుంది. డౌట్ రావచ్చు, మరి ఇంకా హైరింగ్ పరిస్థితి ఏంటి, హ్యూమన్స్ని హైర్ చేసుకుంటారా లేదా అని మీకు డౌట్ వస్తే దీనికి ఆన్సర్ ఏంటంటే అది కూడా ఆయనే చెప్పారు. ఇంతకుముందులాగా ఎప్పుడైతే గత ఒక 10 years or 20 years నుంచి అయితే ఏదైతే ఐటీ ఇండస్ట్రీలో హైరింగ్ జరుగుతుందో అలాంటి మాస్ హైరింగ్ అయితే ఉండబోదు. ఈ అవసరమైన స్కిల్స్ ఉన్న ప్రొఫైల్స్ మాత్రమే హైర్ చేసుకుంటాము, మరి మాస్ హైరింగ్ అయితే ఉండదు అని చెప్పారు. ఓకే, మరి ఎవరిని హైర్ చేసుకుంటామంటే అది కూడా చెప్పారు. సో ఎవరైతే ప్రజెంట్ టెక్నాలజీతో పాటు ఏజెంట్స్, జెన్ఏ స్కిల్స్, ప్రాంప్ట్ ఇంజనీర్ స్కిల్స్, ఓకే, అండ్ ఈ లేటెస్ట్ రిలేటెడ్ ఎకోసిస్టమ్కి సంబంధించిన అన్ని స్కిల్స్, నాలెడ్జ్ ఉండి వాటి మీద వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మేము హైర్ చేసుకుంటాము. ఓకే, సో హ్యూమన్స్ ప్లస్ ఏజెంట్స్ వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తారు ఫ్యూచర్లో అని ఆయన అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. కొత్తగా ఏమైనా అవకాశాలు, న్యూ రోల్స్ వస్తాయంటే అది కూడా చెప్పారు. ఏజెంట్ డెవలపర్ అని, ఇంటిగ్రేషన్ కన్సల్టెంట్ అని, అండ్ జెన్ఏ డెవలపర్ అని, ఇంజనీర్ అని, ప్రాంప్ట్ ఇంజనీర్ అని, ఓకే, అండ్ డేటా ప్లస్ ఆర్కిటెక్ట్ రోల్స్, న్యూ రోల్స్ కూడా, న్యూ డిజిగ్నేషన్స్ కూడా క్రియేట్ అవుతాయి, అండ్ న్యూ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. సో ఎవరైతే జావా డెవలపర్ కానీ, .NET కానీ, ఆర్ ఫ్రంట్ ఎండ్ కానీ, ఫుల్ స్టాక్ మీద ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళు ఆ స్కిల్స్తో పాటు స్కిల్స్ కూడా నేర్చుకొని ఉంటేనే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, మంచి ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పారు. మరి మీరేమంటారు ఈ టాపిక్ మీద? ఏజెంట్స్ వస్తే మనకి జాబ్స్ తగ్గుతాయా, లేక న్యూ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయా, హ్యూమన్స్కి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఒపీనియన్ అయితే చెప్పండి. ఓకే, సో ఇలాంటి మోర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ ఫాలో అవ్వండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మోర్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్స్ మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.